నేను సాయిధరం తేజ్ అన్నయ్యతో ఈ ఫిలిం చేశా అక్క, రిపబ్లిక్ ఫిలిం చేశా. అప్పటి నుండే నాకు అన్నయ్య తెలుసు, అన్నయ్యతో మాట్లాడతా, అన్నయ్య గుర్తుపడతాడు. అండ్ సెట్స్లో అప్పుడు విరూపాక్ష అప్పుడు కలిసినప్పుడు కూడా అన్నది గుర్తుపట్టి చెప్పారు, రిపబ్లిక్ చేసాం కదా మనం. చాలా మంది చెప్తూ ఉంటారు కదా సాయిధరం తేజ్ గారు బయట చాలా హంబుల్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ పర్సన్ లా కనిపిస్తూ ఉంటారని. ఎలా అనిపించింది నీకు? నిజమే అక్క, ఆయన అయితే మర్చిపోడా మనిషి, లైక్ ఒక్కొక్కసారి చూసిన తర్వాత ఎప్పుడు మర్చిపో, చాలా హంబుల్గా ఉంటాడు. అండ్ ఎప్పుడైతే విరూపాక్ష చేస్తున్నానో ఆ ఏడి అనే వాళ్ళతో కూడా చాలా కూల్గా ఉంటాడు అనమాట, తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు, చాలా బాగుంటాడు ప్రతి ఒక్కరితోటి. ఓకే, అండ్ నీ కెరియర్లో ఇప్పటి వరకు ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అనుకున్న క్యారెక్టర్ ఏమన్నా ఉందా? ఇలాంటి క్యారెక్టర్ అని ఏం లేదక్క, కాకపోతే నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ ఎలా అంటే రగ్గుడ్గా ఉంటుంది తెలుసా. దసరా మూవీ లాగా, దసరా మూవీ లాగా కానీ, లేకపోతే కేజీఎఫ్ అనేది మళ్ళీ అది స్టైలిష్ నుండి వస్తుంది. కాకపోతే నాకు ఎలా అంటే ఇప్పుడు ధూళిపేట చూస్తే రఘువరన్ అన్న అది ఎలా అయితే ఉంటాడో మొత్తం ఇంకా ఆ ఏరియాస్లో ఆ వాష్రూమ్స్ కడగడం కూడా, ఆ ఫోన్ తీసి అందులో ఫోన్, అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఏం అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు చెప్పే క్యారెక్టర్స్ ఏంటి అసలు వేరే. చాలా మంది అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఆలోచిస్తారు, నువ్వు అవే ఇష్టం అని చెప్తున్నా. అంటే అది కొత్తగా ఉంటుంది అక్క, చాలా కొత్తగా ఉంటుంది, చూసినా బాగా అనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ మస్తు ఇష్టం నాకు. ఓకే, ఒక్కసారి చేసిన అలాంటి క్యారెక్టర్ అసలు మామూలు ఉండదు. అండ్ నీ ఫేవరెట్ క్రష్ అనుపమ అని విన్నాను. అనుపమ అప్పటి నుంచి అలానే ఉందా, ఈ మధ్యలో ఎవరన్నా చేంజ్ అయ్యారా? అనుపమ అని ఎందుకు అనుపమ అంటే అంత ఇష్టం? మేము కర్లీ హెయిర్, తను నాదని కాదు, బట్ ఐ లవ్ హర్ అంతే. మధ్యలో క్రష్ ఎవరు చేంజ్ అవ్వలేదు? అలా ఏం లేదక్క, అంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కాబట్టి అనుభవం అని. విరూపాక్షలో నీకు అసలు సీన్స్ అంటే డైలాగ్స్ చెప్పడానికి ఏం లేదు కదా? డైలాగ్స్ ఏం లేవు, ఓన్లీ యాక్షన్స్. అది కూడా ఒక టఫెస్ట్ పార్ట్, టఫ్గా అనిపించింది అంతే కదా. ఇప్పుడు డైలాగ్ చెప్పి నువ్వు చేసే ఇప్పుడు అదే అంటారు కదా, ఒక థియేటర్ ఆర్టిస్ట్ ఎవరు చనిపోయిన క్యారెక్టర్ చేసినందుకు అతనికి నంది వచ్చింది, అతను చనిపోయి పడుకుంటాడు అంతే. సో అలాగే ఇప్పుడు క్యారెక్టర్ని సో ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకు ఫీలింగ్, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందని చెప్పడం ఇలా ఒకటి, బట్ అది మాట్లాడకుండా డైలాగ్ చెప్పడం అనేది చాలా ఇది. కాకపోతే అది చాలా బాగా చూపించా, అది కార్తీక్ అనే డైరెక్షన్లో. కార్తీక్ అన్నకి ఒక్కటి నచ్చిపోయినా అన్నీ వచ్చేసి లైక్ ముందే ట్రైన్ చేసి చెప్తాడు, నాకు ఇలా కావాలి, ఇలా అనిపిస్తుంది, ఇలా చేద్దాం ఇది అని. ఓకే, అండ్ ఏం చదువుకుంటున్నావు నువ్వు ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. మరి ఎలా మేనేజ్ చేస్తావు? ఇటు ఏమన్నా మూవీస్ వస్తే డేట్స్ ఇవ్వాలి, అండ్ షూటింగ్స్కి వెళ్ళాలి, ఇటు కాలేజ్. ముందే కాలేజ్లో మాట్లాడేసుకుంటా. ఓకే, లైక్ ఇలా షూట్స్ ఉంటాయి, సో ఇలా ఖచ్చితంగా ఇది అవుతుంది అని ముందే చెప్పేసి ఇది చేసాం. మరి ఎగ్జామ్స్ ఆ టైంలో ఇబ్బంది? ఎగ్జామ్స్ టైంలో అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేసావు? ఫిఫ్త్ అనుకుంటా. ఫిఫ్త్ నుంచి? మోస్ట్లీ 10 years, 9 to 10 years అంతే. పర్లేదు, చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి వెళ్ళిపోతున్నావు. ఒక్క క్వశ్చన్ అడగనా? చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో స్కోప్ ఉండదు, అది నువ్వు నమ్ముతావా? నమ్ముదాక, కాకపోతే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చేసిన పెద్ద యాక్టర్లు నరేష్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ చెప్పే మాటలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ, నన్ను కలిసే ప్రతి ఒక్కరు కానీ చెప్పేది ఏంటంటే, చాలా మంచి కెరియర్ ఉంది, దాన్ని ఒక పాత్రలో సెట్ చేసుకోవాలి నువ్వు. సో అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది అక్క. ఫ్యూచర్లో హీరో అవ్వాలని ఏమన్నా గోల్స్ ఉన్నాయా? ఏమైతే హీరో అక్క, ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్ అవ్వాలనేది ఒక గోల్. ఓకే, ఒక మంచి హీరో అవ్వాలి లేదా ఒక మంచి యాక్టర్ అవ్వాలి? ఏమైతే హీరోనే, కాకపోతే ఒక గోల్ అయితే ఒక మంచి యాక్టర్ అవ్వాలి. వీడు ఏదైనా చేయగలుగుతాడు. అందుకనే ఇప్పుడైతే ఈ ఫిల్మ్ చేశా కదక్క, ఇప్పుడు నేను కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు హీరో చిన్నప్పుడు అని అనేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే ఇది జరిగిందో, ఈ గ్యాప్ నుండి నెగిటివ్ రోల్స్ కరెక్ట్ టైంలో వచ్చాయన్నమాట. ది వారియర్ ఎప్పుడైతే జరిగిందో, ది వారియర్ కరెక్ట్ టైంలో వచ్చింది. అండ్ నెక్స్ట్ దట్టు విరూపాక్ష వచ్చింది, లైక్ నెగిటివ్ రోల్స్, ఏజెంట్ కూడా. సో అలా అందులోనే కాకుండా ఇటు నెగిటివ్ రోల్స్ కూడా చేయగలుగుతాడని తెలుసు. అండ్ ఇప్పుడు ఒక 2-3 ఫిల్మ్స్ పీపుల్స్ మీడియాలో వీటిలో ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి ఉన్నాయి. అవి వస్తే ఇంకా ఎమోషనల్ కూడా చేస్తాడనే, అంటే ది బెస్ట్ ఇచ్చాక మరి అది తెలియదు మీకు ఎలా నచ్చుతుందో. అంటే ప్రాజెక్ట్స్ ఇంకా రాబోతున్నాయి, మోస్ట్లీ ఎన్ని ఉండొచ్చు? 6-7 ఉన్నాయి అక్క. 6-7 చేతి నిండా సినిమాలతో ఉన్నావా? చేతి నిండా
అంటే కొన్ని ఎప్పుడో చేసినవి కూడా ఉన్నాయి, అవి రిలీజ్ అవ్వడానికి లేట్ అవ్వచ్చు, అంటే ఆ ప్రొడ్యూసర్ అది ఏమై ఉండొచ్చు. ఫైనల్లీ ఒక చిన్న పాట పాడతావా మాకు? పాడ అమ్మో సారీ, బాత్రూమ్ సింగర్ నేను. మాకు కూడా కావాల్సింది ఒక్కసారి ఒక చిన్న పాట. అమ్మో పాడంటే కష్టం అక్క, పాట అస్సలు రాదు. ఓన్లీ యాక్టింగే? యాక్టింగ్, డాన్సింగ్. పోనీ లాస్ట్ ఫైనల్కి ఇంకేదైనా ఒక డైలాగ్తో క్లోజ్ చేయు. మీరు మగాళ్ళ, ఎవడు పడితే ఆడు మగాడు అనుకోవడానికి ఇది ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు, బై బత్ బ్లడ్లో ఉండాలి నా కొడక. నేను ఒక్కడనే వస్తున్నాను తెలుసు కూడా 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళ. డబ్బు కాసుబడి, పదవ కాసుబడి నా అన్న వాళ్ళని వెన్నుపోటు పొడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీ గార్డ్స్ లేకుండా, గన్స్ లేకుండా నువ్వు ఎవరిని ఈక కూడా పీకలేవు. ఎలా చెప్పుకుంటారు మీరు మగాళ్ళని? రే మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. గన్సు కత్తు లేకుండా నన్ను చేతితో కొట్టి చంపండి. ఒక్కడు వచ్చినా సరే, ఒకేసారి 100 మంది కలిసి వచ్చినా సరే, నేను తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టను. మిస్ అయిందా? 6వ నిమిషం నుండి నేను కొట్టడం మొదలెడతా, ఒక్కొక్కడిని ఒకే దెబ్బ, రెండో దెబ్బ ఉండదు. రే నిన్ను నీ కొడుకును మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతా. మా నాన్న మీద రండ్రా. చాలా బాగా చెప్పావు. ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసావేంటి డైలాగ్కి? ప్రాక్టీస్ అంటే హాఫ్ డే అనుకుంటా, హాఫ్ 1 డే అనమాట. ఇది ఎప్పుడో నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు, ఆ డాన్స్ ఎప్పుడైతే అయిపోయిందో యాక్టింగ్కి వచ్చే కెరియర్లో, డ్రామా జూనియర్స్ కొంచెం ముందు ఆ టైంలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ రోషన్, చైల్డ్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ.